బీజేపీ మొన్న నరేంద్ర మోడీ కూడా తెలంగాణ తల్లిని చంపి పిల్లని బతికించారు అని తెలంగాణ విషయంలో ఎప్పుడు చూడు ఆయన ఒక విద్వేషం పలుకుతున్నాడు అనేది తెలంగాణ వాదుల్లో ఒకటి కనిపిస్తున్నది. అలాంటి తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఇప్పుడు నిధులు రావడంలో కానీ మనకు వెనుకబడ్డ వర్గాలు కాదు నల్లమల్లకు రావాల్సిన నిధుల విషయంలో కూడా ఇప్పటికీ బీజేపీ కేంద్రం నుంచి నిధులు రాలేదని ఇటు రేవంత్ రెడ్డి అంటున్నాడు, అటు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అంటున్నారు. అలాంటి పార్టీతోటి తెలంగాణ ప్రజలకు మనం ఎందుకు అనుకోకూడదు తల్లిని చంపి పిల్లని బ్రతికించరు అనేది ఒక్కోసారి అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సాధించినాం, కానీ తెలంగాణ ప్రజల లక్ష్యాలను మాత్రం చిదిమేస్తున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. తెలంగాణ ఇప్పుడు అంతేందుకు కవిత గారు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని ఆ దిశగా ప్రధాని గారు మాట్లాడినారు. కానీ ఆ మాటలని మాట్లాడింది మాత్రం రేవంత్ రెడ్డి గారు. ఒక బలిదేవత అని సోనియా గాంధీని మాట్లాడము, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ఉంటూ వారి లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఏ రకంగా తుపాకీ పట్టుకొని బయలుదేరిండో, రైఫిల్ రెడ్డిగా ఇట్లా నామకరణం చేసిండ్రో తెలంగాణ ప్రజలు మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు మాట్లాడుతుండు ఆ భాష నిజంగా మనకే షేమ్ఫుల్గా ఉంటుంది వినడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ గురువు అంట కదా, సహచర సీఎం అని మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడలేదు బాబు. మళ్ళీ మీరు నన్ను ఆ భాషలో మాట్లాడించే ప్రయత్నం చేసేటట్టున్నారు, అది వద్దు. కానీ మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఏ భాషలో ఎవడన్నా ఏమన్నా అంటే నేను ఏం చేస్తా అనేది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. చంద్రబాబు నాయుడుకి శిష్యుడు అని కనుక ఎవడన్నా అంటే నేను భరించను సహించను అన్న పద్ధతులు కొద్దిగా ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం జరిగింది. అంతేందుకు ఈ మధ్య కాలంలో ఎక్కడో విన్నా నేను చాలా చెరువు మీద అలిగితే ఏమవుతుంది అని మాట. ఇవన్నీ ఏం అవసరము? మీరు ఎక్కడో బయట మాట్లాడి సామాన్య పౌరుడిగా సామాన్య మానవుడిగా మాట్లాడితే అది వేరు మాట. మీరు ఏం లాంగ్వేజ్ ఏ పద్ధతి ప్రజలకు అలవాటు చేయాలనుకుంటున్నారు? ఇది కాదు కదా ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి పని. కాబట్టి వారి విషయంలో ఎవరి భుజం పైన తుపాకీ పెట్టి కాల్చాలి, ఎవరిని కాల్చాలి అనుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ అపవాద బీజేపీ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ ఏ రోజు కూడా ఇన్స్టిట్యూషన్స్ను లోపరుచుకొని